ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సరే, చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. చాలా వరకు సబ్స్క్రైబర్స్ కామెంట్ రూపంలో అడుగుతున్నారు, డిక్టేషన్ పెట్టండి మేడం అని. అందుకని ఈరోజు మనము గుణింతపు పదాలను డిక్టేషన్గా పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు, మీరు ఏం చేయాలో తెలుసు కదా? మరి ఆలస్యం చేయకుండా ఒక బుక్కు పెన్ను తీసుకొని సిద్ధంగా ఉండండి. మొదటి పదం సోదరుడు. సోదరుడు. ఒక్కొక్క అక్షరాన్ని విడదీసుకుంటూ రాయండి. సోదరుడు. రెండవ పదం తొలిసారి. తొలిసారి. ఎక్కడ దీర్ఘం తీస్తున్నాము, ఎక్కడ టక్కున పలుకుతున్నాము. తొలిసారి. మూడవ పదం సైనికుడు. 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 నాలుగవ పదం పౌరుషం. 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 ఐదవ పదం దేవాలయం. 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 ఆరవ పదం మొదటిసారి. 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 ఏడవ పదం గూగుల్. 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 ఎనిమిదవ పదం నుదిటి రాత. నుదుటి రాత. నుదుటి రాత. నుదుటి రాత. తొమ్మిదవ పదం బీదవాడు. 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 పదవ పదం నిజానికి. నిజానికి. ఎక్కడ దీర్ఘం తీస్తున్నాం, ఎక్కడ టక్కున పలుకుతున్నాం గుర్తుపెట్టుకొని రాయండి. నిజానికి. నిజానికి. పిల్లలు రాశారు కదా 10 పదాలని? సరే, ఇప్పుడు మీరు రాసిన పదాలని ఒకసారి చెక్ చేసుకోండి. నేను రాసి చూపిస్తూ ఉంటాను. ఆ పదాలను మీరు సరిగ్గా రాశారా లేదా అనేది చెక్ చేసుకోండి. మొదటి పదం చూడండి పిల్లలు, సోదరుడు. రెండవ పదం తొలిసారి. సరిగ్గా రాశారా లేదా చెక్ చేసుకోండి. సైనికుడు. మూడవ పదం సైనికుడు. నాలుగవ పదం పౌరుషం. పౌరుషం. ఐదవ పదం దేవాలయం. దేవాలయం. ఎక్కడ దీర్ఘం తీస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆరవ పదం మొదటిసారి. ఏడవ పదం గూగుల్. గూగుల్. ఎనిమిదవ పదం నుదుటి రాత. నుదుటి రాత. తొమ్మిదవ పదం బీదవాడు. బీదవాడు. పదవ పదం నిజానికి. పిల్లలు, మరి పదాలను చెక్ చేసుకున్నారు కదా? ఎక్కడైనా తప్పులు రాసి ఉంటే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు తెలుగు రాయడం చదవడం వస్తుంది. ధన్యవాదాలు.